Right. Subject electrical machines 1, unit 2. Actually, for the unit 1, we covered DC generators, right? DC generators, principle of operation of DC generators, EMF equation, types of DC generators, characteristics of DC generators. Okay, 4 main topics we have covered. In this unit, we are going to cover armature reaction on DC generators. First, we go for DC generators. After that, we go for motors. Okay. First, armature reaction, uh, effect of armature reaction on DC generators. Okay, and then go for principle of motors and construction of motors means it is similar to the construction of generator. Already we have covered. Okay, today we are going to discuss the points very important. Previous discussion మొత్తం నేను ఏంటంటే ఒక చిన్న క్లారిటీ ఇస్తాను మీకు. మేబీ ఒక ఐడియాకి వచ్చి ఉంటారు ఇప్పటికి. కాకపోతే ఒక 5 minutes, ఒక 10 to 5 minutes నేను అక్కడ చెప్తాను, చూడండి జాగ్రత్తగా.
maybe understand. Then we go for armature reaction. Okay, na very very important armature reaction. Okay, previous problems లో కూడా నెగ్లెక్ట్ ఆర్మేచర్ రియాక్షన్, ఎఫెక్ట్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేసినట్టాం. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. ఓకేనా, వాట్ ఈస్ మీన్ బై ఆర్మేచర్ రియాక్షన్ అని. ఓకే, రైట్. రివిజన్ ఆఫ్ బేసిక్ పాయింట్స్. ఓకే, నథింగ్ బట్ నేను ఆల్రెడీ చెప్పాను ఫారడేస్ లాస్, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఫారడేస్ లాస్. సార్, what is the main principle of generator? Just I'm asking, what is the main principle of generator? Means generator input అంటే generator converts mechanical energy to electrical energy, right? Generator అంటే మన కాలేజ్లో చూసారు కదా క్యాంటీన్ పక్కన జనరేటర్ ఏంటమ్మది. సో ఇట్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ, రైట్? సో మెకానికల్ ఎనర్జీ ఇన్పుట్ ఇస్తాను, ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్ వస్తుంది. మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్ కావాలి. ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్ కావాలంటే ఏంటి? సో ట్యూబ్ లైట్స్ కి కానీ వోల్టేజ్ కావాలి. వోల్టేజ్ మనం మెయిన్ ఇంపార్టెంట్, వోల్టేజ్ ఇండ్యూస్ చేయాలి. ఓకేనా, సో ఏదైనా ఒక పాత్ క్రియేట్ చేస్తే అప్పుడు కరెంట్ పాస్ అవుతుంది. ఓకేనా, రైట్? సో జస్ట్ మినిట్. Right. Main the necessity of generator means it converts mechanical energy to electrical energy, right? So electrical energy nothing but నాకేంటంటే వోల్టేజ్ కావాలి. వోల్టేజ్ నథింగ్ బట్ ఇక్కడ హియర్ ఇట్ ఈస్ ఏ ఈఎంఎఫ్ అనమాట. ఓకేనా, ఈఎంఎఫ్. సో ఈఎంఎఫ్ మీన్స్ how the voltage is built up here అంటే స్మాల్ బిగ్ బేస్ లా నా ఫారడేస్ లాస్ ఓన్లీ. ఓకేనా, సో ఫారడేస్ లా ఏంటి మనకి ఇక్కడ సింపుల్. ఓకేనా, ఫారడేస్ లా ప్రకారం ఏంటంటే సింపుల్ గా వోల్టేజ్ ఎలా ఇండ్యూస్ చేయాలి అంటే జస్ట్ సింపుల్ గా నేను వచ్చిన పాయింట్ చెప్తున్నాను. ఒక నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అంటే ఒక మ్యాగ్నెట్ తీసుకుంటున్నాను. ఒక మ్యాగ్నెట్ అంటే అయస్కాంతం. ఓకేనా, ఈ అయస్కాంతం మధ్యలో మనకు ఒక కండక్టర్ ప్లేస్ చేసామనుకోమా, ఈ కండక్టర్ లో సమ్ ఈఎంఎఫ్ ఇస్ ఇండ్యూస్ ఇన్ దట్ కండక్టర్. ఓకేనా, అంటే వెన్ ఎవర్ ఏ ఫ్లక్స్ కట్ బై ద కండక్టర్. ఓకేనా, ఫ్లక్స్, ఈ ఫ్లక్స్ వెళ్ళి కండక్టర్ కి టచ్ అవడం వల్ల అండ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్ ఇన్ దట్ కండక్టర్. దిస్ ఈస్ ద సింపుల్ ప్రిన్సిపల్ మనం యూజ్ చేసుకునే జనరేటర్స్ లో. ఓకేనా, వోల్టేజ్ ఎలా డెవలప్ చేయాలనేది సింపుల్ ప్రిన్సిపల్ ఇదే అన్నమాట. ఓకేనా, రైట్? సో ఒక సింపుల్ మీరు కూడా ఒక చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, మ్యాగ్నెట్ తీసుకోండి, ఒక చిన్న వైర్ కనెక్ట్ ఉంటుంది చూసావా మన హౌసెస్ లో, అల్యూమినియం వైరు, అది మిడిల్ లో ప్లేస్ చేసేసి దానికి ఒక చిన్న స్మాల్ బల్బు లేకుంటే ఏదైనా ఒక వోల్ట్ మీటర్ కనెక్ట్ చేయండి. వోల్ట్ మీటర్ కనెక్ట్ చేశారు అనుకోండి ఇలాగా. ఓకేనా, వోల్ట్ మీటర్ కనెక్ట్ చేస్తే కంపల్సరీగా వోల్ట్ మీటర్ అనేది 0 పాయింట్ దగ్గర నుంచి సమ్ రీడింగ్ చూపించేది. ఈ సపోజ్ 0 పాయింట్ అయితే ఈ రీడింగ్ కంపల్సరీగా మనకి అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇన్సైడ్ ఆఫ్ ద కండక్టర్ మనం కండక్టర్ ప్లేస్ చేసాం కాబట్టి, ఇన్ బిట్వీన్ ద మ్యాగ్నెట్స్. ఓకేనా, హౌ మచ్ ఆఫ్ ఈఎంఎఫ్ ఇస్ ఇండ్యూస్ ఇన్ దట్ కండక్టర్ అంటే ఎంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది అనేది సెకండ్ అనమాట. ఓకేనా, the amount of EMF induced in the conductor is proportional to rate of change of flux. Okay, E is equal to N into d5 by dt అని చెప్తున్నాను. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ఫారడేస్ లాస్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ నాకు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వాలి అంటే మెయిన్ గా 3 పారామీటర్స్ కావాలి. ఫస్ట్ వన్ కండక్టర్ కావాలి, తర్వాత ఫ్లక్స్ కావాలి. ఆ కండక్టర్ వెళ్ళి ఆ ఫ్లక్స్ కి టచ్ అవుతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సింపుల్ పాయింట్. ఓకే, రైట్. ఈ పాయింట్ మీదే నేను ఏంటంటే ఒక చిన్న డయాగ్రామ్ కూడా మీకు ఒక వీడియో చూపించాను ఆల్రెడీ, ఫారడేస్ లో వీడియో, జస్ట్ ప్రీవియస్ వీడియో చూడండి, అదర్వైజ్ నేను మళ్ళీ చూపిస్తాను. ఓకేనా, సార్ జస్ట్ మినిట్, ఒక 2 minutes చూడండి, అది అయిపోయింది. వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఉంది. ఓకే, ఇది ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాను, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఓకేనా, ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాను. ఆ మ్యాగ్నెట్ ఏంటంటే ఈ మ్యాగ్నెట్ ఆల్వేస్ పాసెస్ ఫ్రమ్ సమ్ ఫ్లక్స్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. ఓకే,
నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ ఫ్లక్స్ పాస్ అవుతుంది. ఈ డైరెక్షన్స్ చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక కండక్టర్ తీసుకుందాం. ఒక కండక్టర్ తీసుకెళ్ళి ఇన్ బిట్వీన్ ద ఫ్లక్స్ అంటే ప్రీవియస్ ఇలా ప్లేస్ చేసినప్పుడు నాకేమి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతూ అవుట్ సైడ్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ప్లేస్ చేసినప్పుడు. ఓకేనా, సపోజ్ నేను ఒక వోల్ట్ మీటర్ కనెక్ట్ చేశాను, ఇదిగోండి కరెంట్ ఒక క్లోజ్ చేసినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ ఇన్సైడ్ ఆఫ్ ద కండక్టర్ నేను తీసుకెళ్తాను, కంపల్సరీ కరెంట్ పాస్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ మూవ్ అట్లా ప్రెజెంట్. తర్వాత ప్లేస్ ఇన్ బిట్వీన్ ద మ్యాగ్నెట్ ప్లేస్ చేసినప్పుడు ఏమైంది, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతుంటే కరెంట్ పాస్ అవుతుంటే కదా, నథింగ్ బట్ వోల్టేజ్ ఇండ్యూస్ అయినట్టే కదా, అవునా. ఆ అవుట్ సైడ్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఏమవుతుంది, ఆ కండక్టర్స్ మూవ్ అవ్వవు, స్టాప్ అయిపోతాయి. ఓకేనా, సో దిస్ ఈస్ జస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫారడేస్ లాస్ అనమాట. ఇన్సైడ్ ఆఫ్ ద కండక్టర్ ప్లేస్ చేశాను, ఇన్సైడ్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ప్లేస్ చేశాను కండక్టర్ని. అప్పుడు ఏమైంది, ఈ ఫ్లక్స్ లైన్స్ వెళ్ళి దీనికి టచ్ అవడం వల్ల, ఇక్కడ అన్ని ఫ్లక్స్ లైన్స్ వెళ్తా ఉన్నాయి, టచ్ అవడం వల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో అవుట్ సైడ్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఏమవుతుంది, సో నో వోల్టేజ్ ఈజ్ ఇండ్యూస్ ఇన్ దట్ కండక్టర్స్ అనమాట. సింపుల్ లాజిక్ అది. ఓకేనా, దిస్ ఈస్ ద ప్రిన్సిపల్. యాక్చువల్లీ సింపుల్ చెప్పాలంటే, రైట్. బిఫోర్ గోయింగ్ టు ద ఆర్మేచర్ రియాక్షన్ ఏంటంటే, జస్ట్ నేను ఒక ఫారడేస్ లో ఒక పాయింట్ చెప్పాను సార్, ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వాలంటే మీరు ఏం చెప్పారు నాకు, కండక్టర్స్ కావాలి, ఫ్లక్స్ కావాలి, తర్వాత ఆ ఫ్లక్స్ వెళ్ళి కండక్టర్ వచ్చేవాళ్ళు. థింగ్ బట్ ఏంటంటే ఇక్కడ ద రిక్వైర్మెంట్స్ ఫర్ వోల్టేజ్ ఇండ్యూస్డ్ ఏంటంటే ఇక్కడ ఫ్లక్స్ అంటే ఫ్లక్స్ అండ్ సెకండ్ వన్ కండక్టర్. ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ ఫ్లక్స్ అండ్ కండక్టర్ అంటే ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ ఫ్లక్స్ అండ్ కండక్టర్ అంటే ఏదో ఒక మోషన్. అంటే మోషన్ అంటే మీనింగ్ ఏంటి, రొటేషన్. అంటే ఫ్లక్స్ అన్న రొటేట్ అవ్వాలి, కండక్టర్ అన్న రొటేట్ అవ్వాలి. ఎందుకు ఇక్కడ ఏం చేయాలి జరుగుతుందంటే కండక్టర్ రొటేట్ అవుతుంది, ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. సో మన కన్స్ట్రక్షన్ లో చెప్పాను మీకు. కన్స్ట్రక్షన్ లో ఇక్కడ జస్ట్ సింపుల్, సారీ జస్ట్ మినిట్. దిస్ ఇస్ కన్స్ట్రక్షన్. ఈ కన్స్ట్రక్షన్ లో మెయిన్ గా మనకి ఏంటంటే ఫస్ట్ చెప్పాను ఫ్లక్స్ అని చెప్పాను. సో ఫ్లక్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఫీల్డ్ వైండింగ్స్ అనేది చెప్పేసి నేను ఇక్కడ ప్లేస్ చేశాను చూడండి. దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫీల్డ్ వైండింగ్. దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫీల్డ్ వైండింగ్. ఓకేనా, చూడండి ఇక్కడ ప్లేస్ చేశాను. ఇది ఒక ఫీల్డ్ వైండింగ్ అంటే విచ్ ఈ పోల్స్ ని వీటిని ఏమంటాం అంటే పోల్స్ అంటాం. ఈ పోల్స్ మీద క్యారీ చేస్తుంది చూసావా, ఈ పోల్స్ మీద క్యారీ చేసేవాడిని ఏమంటాం అంటే ఫీల్డ్ వైండింగ్ అంటాం. ఓకేనా, సో ఫీల్డ్ వైండింగ్ ప్రొడ్యూసెస్ ద ఫ్లక్స్. హియర్ ద ఫీల్డ్ వైండింగ్ ప్రొడ్యూసెస్ ద ఫ్లక్స్ అనమాట. దిస్ ఈస్ ద ప్రొడ్యూసెస్ ద ఫ్లక్స్. ఈ ఫ్లక్స్ మనకి ఇంపార్టెంట్. వన్ పాయింట్ వచ్చేసింది రిక్వైర్మెంట్స్. సెకండ్ పాయింట్ ఏంటి, ఈ ఫ్లక్స్ ఏం టచ్ చేయాలి, కండక్టర్స్ టచ్ చేయాలి. కండక్టర్స్ ఎవరు అంటే ఇక్కడ ఆర్మేచర్ కండక్టర్స్. వీటిని ఏమంటామా, ఆర్మేచర్ కండక్టర్స్. ఆర్మేచర్ కండక్టర్స్ అంటే ఇదిగోండి డాట్స్ ని చూసారు ఇక్కడ, వీటిని ఏమంటాం అంటే స్లాట్స్ అంటాం. నేను నా క్లాస్ లో చెప్పాను ప్రాబ్లమ్ లో స్లాట్స్ అని. వీటిని ఏమంటాం అంటే స్లాట్స్ అంటాం. ఈ స్లాట్స్ లో ఏముంటాయి, కండక్టర్స్ ప్లేస్ చేసేది. ఇదిగోండి కండక్టర్స్ ప్లేస్ చేసాడు. ఓకేనా, సో ఆర్మేచర్ ఫ్లక్స్ వచ్చేసింది. సెకండ్ వన్ ఏంటన్నామో ఆర్మేచర్ కండక్టర్స్ అన్నమాట. సెకండ్ వన్ ఏంటి, ఆర్మేచర్ కండక్టర్స్. ఓకే, ఈ ఆర్మేచర్ కండక్టర్స్ వెళ్ళి ఆ ఫ్లక్స్ ని అలా అంటే ఆ ఫ్లక్స్ వెళ్ళి ఆ ఫ్లక్స్ కాన్స్టెంట్ గా మూవ్ అవుతుంది. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఈ కండక్టర్స్ వెళ్ళి ఆ ఫ్లక్స్ ని టచ్ అయినా, ఫ్లక్స్ వెళ్ళి కండక్టర్ టచ్ అయినా సరే అండ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ దట్ కండక్టర్స్. ఓకేనా, ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది సింపుల్ గా. ఓకేనా, అది అంటే ఈ ఫ్లక్స్ అంటే ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ లో సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్లక్స్ ఏంటంటే ఈ కండక్టర్స్ కి టచ్ అవడం వల్ల ఏమవుతుందంటే సమ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ దట్ కండక్టర్స్ అనమాట. ఓకేనా, ఇది పాయింట్, మన మెయిన్ పాయింట్ ఇదే. ఓకేనా, సో అర్థమైందిగా, పాయింట్ క్లియర్ గా చెప్తున్నాను. సార్ ఫ్లక్స్ 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 అంటున్నారు, వాట్ ఈస్ మీన్ బై ఫ్లక్స్, అసలు ఎలా ప్రొడ్యూస్ అవుతుంది. సో యాక్చువల్గా ఫ్లక్స్ అంటే మెయిన్ గా 2 టైప్స్ ఉన్నాయి మనకి. యాక్చువల్గా మ్యాగ్నెట్స్ అనేవి అంటే మ్యాగ్నెటే కదా మనం ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేసేది. సో ఎలక్ట్రోమాగ్నెట్, పర్మనెంట్ మ్యాగ్నెట్ అని చెప్పి. ఓకేనా, ఎలక్ట్రోమాగ్నెట్, పర్మనెంట్ మ్యాగ్నెట్. సో ఫస్ట్ వన్ ఏంటంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ చెప్తున్నాను. పర్మనెంట్ మ్యాగ్నెట్ ఏంటంటే ఇట్ ఆల్వేస్ పాసెస్ ఫ్రమ్ ప్లస్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. నథింగ్ బట్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ హార్డ్ మెటీరియల్స్ అంటాం. అంటే ఏంటంటే బయట మనకు దొరుకుతుంది అయస్కాంతాలు, వాటిని ఏమంటాం అంటే అదే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటాం. అంటే దాంట్లో మనం సపరేట్ గా మనం సప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు, దానికి ఏం అవసరం లేదు. ఆల్వేస్ సమ్ ఫ్లక్స్ పాసెస్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ డైరెక్ట్లీ. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏం చెప్పాను ఇక్కడ, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెట్. ఎలక్ట్రోమాగ్నెట్ గురించి మనం చెప్పాలి ఇక్కడ. సో ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏంటంటే మనం ప్రిపేర్ చేస్తున్నాను ఒక మ్యాగ్నెట్ ని, దాన్ని ఎలక్ట్రోమాగ్నెట్ అంటున్నాను. ఓకేనా, అంటే టెంపరీగా ఒక మ్యాగ్నెట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, అది ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అంటే
ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ చూసావు అక్కడ, ఈ ఫీల్డ్ వైండింగ్ ఇలా ప్లేస్ చేశాను కదా. సో నేను ఇక్కడ సప్లై ఇచ్చాను టెర్మినల్ బ్లాక్స్ అని, లేదంటే ఇక్కడ నేను వోల్టేజ్ ఇచ్చేసాను. వోల్టేజ్ ఇస్తే వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద ఫీల్డ్ వైండింగ్ లోకి కరెంట్ పాస్ అవుతుంది. సో ఫీల్డ్ వైండింగ్ లో కరెంట్ పాస్ అవడం వల్ల సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ ఇన్ ద ఫీల్డ్ వైండింగ్స్. జస్ట్ ఇట్ ఈస్ ఎ పాయింట్, నథింగ్ బట్ ఏంటంటే వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద ఫీల్డ్ వైండింగ్ ఆర్ వైండింగ్స్ ఆర్ కాయిల్స్, సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ ఇన్ ద కాయిల్స్. సింపుల్ ఎగ్జాంపుల్, ఓకేనా. చెప్పాలంటే ఇట్ ఈస్ బికమ్ ఏ మ్యాగ్నెట్ అనమాట. అది మ్యాగ్నెట్ అయితేనే కదా ఫ్లక్స్ పాస్ అయ్యేది, అవునా కదా. సో సింపుల్ గా మీరు ఒక చిన్న ఒక కాయిల్ తీసేసుకొని ఏదో దానికి చుట్టేసి కరెంట్ పాస్ చేయండి, అంటే సప్లై ఇవ్వండి, దానికి నియర్ బై ఏదైనా ఐరన్ పీస్ ప్లేస్ చేయండి, ఇట్ విల్ బి అట్రాక్ట్ కంపల్సరీ, ఓకేనా. అదొక మ్యాగ్నెట్ ప్రిపేర్ చేస్తున్నాను నేను, ఓకేనా. వెన్ ద కరెంట్ పాసెస్ త్రూ ద వైండింగ్స్ ఆర్ కండక్టర్స్, సమ్ ఫ్లక్స్ ఈస్ ప్రొడ్యూస్ ఇన్ ద కండక్టర్స్, ఓకేనా. అది పాయింట్ ఇక్కడ. దిస్ ఈస్ అబౌట్ ప్రీవియస్ డిస్కషన్, నాకు కావాల్సిన టాపిక్ కి, ఓకేనా. అర్థమైంది అనుకుంటా. రిపీట్, ఐ గో ఫర్ యూనిట్ 2, దట్ ఈస్ టాపిక్ ఆర్మేచర్ రియాక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్మేచర్ రియాక్షన్ ఏదైనా. ఓకే, సో ఇంట్రడక్షన్కి వెళ్తున్నాను. వాట్ ఐ మీన్ బై ఆర్మేచర్ రియాక్షన్ చెప్తాను, ఓకేనా. ఆల్రెడీ నేను ఒక పాయింట్ చెప్పానమ్మా, దట్ ఈస్ ఇన్ DC జనరేటర్స్ మెయిన్లీ వీ హ్యావ్ 2 parts. ఫస్ట్ వన్ ఈస్ ఫీల్డ్ వైండింగ్, సెకండ్ వన్ ఈస్ ఆర్మేచర్ వైండింగ్స్, ఓకేనా. ఫీల్డ్ వైండింగ్ అలా చెప్పాను, ఫీల్డ్ వైండింగ్ ఏం చేస్తుంది, ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పాను, అవునా. ఆర్మేచర్ వైండింగ్స్ ఏం చేస్తాయి, ఆ ఫ్లక్స్ వెళ్ళి ఆర్మేచర్ వైండింగ్ టచ్ అవ్వడం వల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందని చెప్పాను, అంతే నాకు పాయింట్, రైట్. సో ఇది కూడా నేను అదే చెప్తాను, ఇక జాగ్రత్త చూడమ్మా. In DC generators, the purpose of field winding is to produce magnetic field. అంతేనా కదా, ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నథింగ్ బట్ ఫ్లక్స్ అనమాట. దాన్ని ఏమంటా అంటే నేను ఇక్కడ మెయిన్ ఫ్లక్స్ అన్నాను, గుర్తుపెట్టుకోండి. ఇన్ DC జనరేటర్ ద పర్పస్ ఆఫ్ ఫీల్డ్ వైండింగ్ పర్పస్ ఏంటమ్మా, టు ప్రొడ్యూస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నథింగ్ బట్ ఫ్లక్స్. దాన్ని ఏమని చెప్తున్నా అంటే ఇక్కడ మెయిన్ ఫ్లక్స్ అని చెప్తాను, మెయిన్ ఫ్లక్స్. వేర్ యాజ్ ద పర్పస్ ఆఫ్ ఆర్మేచర్ వైండింగ్స్ ఏంటి, టు క్యారీ ద ఆర్మేచర్ కరెంట్ పాస్ అవుతుంది దాంట్లో, అవునా. సో ఆల్దో ఆర్మేచర్ కరెంట్ పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా దాంట్లో కూడా, అవునా. సో నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడమ్మా, ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ ఎక్కడే చెప్తాను చూడండి. దిస్ ఈస్ ఫీల్డ్ వైండింగ్ అని చెప్పాను, అంటే షంట్ జస్ట్ ఒక డయాగ్రామ్ నోట్ చేస్తాను, అంతే లేదు. రైట్, దిస్ ఈజ్ ఆర్మేచర్ వైండింగ్ అని చెప్పాను, అవునా. సో ఆర్మేచర్ వైండింగ్ లోకి కరెంట్ పాస్ అవటం వల్ల కూడా సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా, వైండింగ్సే కదా అవి కూడా, అవునా. ఆల్రెడీ నేను చెప్పాను, ఫీల్డ్ వైండింగ్ లోకి కరెంట్ పాస్ అవడం వల్ల సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఈ ఫ్లక్స్ వెళ్ళి దీన్ని టచ్ అవ్వడం వల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవడం వల్ల ఏమవుతుంది, కరెంట్ పాస్ అవుతుంది. ఆ కరెంట్ పాస్ అవడం వల్ల కూడా మనకి ఏంటంటే ఆర్మేచర్ వైండింగ్ లో కూడా సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఆర్మేచర్ వైండింగ్ లో సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ ఏమవుతుందంటే ఆర్మేచర్ ఫ్లక్స్ అని చెప్తాను, ఓకేనా. దిస్ ఆర్మేచర్ ఫ్లక్స్ ఏంటంటే విచ్ ఈస్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ మెయిన్ ఫ్లక్స్. అంటే మెయిన్ ఫ్లక్స్ అంటే ఏంటి, ఇదే కదా మెయిన్ ఫ్లక్స్ అంటే, అవునా కదా. ఈ ఫ్లక్స్ వెళ్ళి ఈ కండక్టర్స్ కి టచ్ అవ్వడం వల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. పాయింట్ క్లియర్, ఓకే. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నానంటే ఆర్మేచర్ లో కూడా సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది డ్యూ టు ద కరెంట్ పాసెస్ త్రూ ద ఆర్మేచర్ కండక్టర్స్, ఓకేనా. ఆ ఫ్లక్స్ ఏంటంటే ఆర్మేచర్ ఫ్లక్స్ అని చెప్తాను. అదేమవుతుందంటే విచ్ అపోజెస్ ద మెయిన్ ఫ్లక్స్ ని అపోజ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే సమ్ లాస్ అనేది జరిగిపోతుంది, అంటే అంతే కదా. మెయిన్ ఫ్లక్స్ డిస్ట్రాయ్ అయిపోయిందా లేదా, అంటే సమ్ ఫ్లక్స్ ఇలా వస్తుందమ్మా, ఈ ఫ్లక్స్ ఇలా వస్తుంది, ఆపోజిట్ సమ్ ఫ్లక్స్ వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది మనకి, దాని నెట్ ఫ్లక్స్ ఏమవుతుంది రెడ్యూస్ అవుతుందా లేదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద రియాక్షన్ ఈస్ నథింగ్ బట్ ఆర్మేచర్ రియాక్షన్ అన్నమాట. డ్యూ టు ద ఆర్మేచర్ వైండింగ్స్ లో ఫ్లో అయ్యే ఫ్లక్స్ వల్ల మెయిన్ ఫ్లక్స్ డిస్ట్రాయ్ అయిపోతుంది సమ్ అమౌంట్, దానివల్ల సమ్ లాస్ జరుగుతుంది. అందుకనే ఏంటంటే మన క్యారెక్టరిస్టిక్స్ అనేవి రెడ్యూస్ అవుతున్నాయని చెప్తున్నాడు, ఓకేనా. సో ఇక్కడ కూడా అదే పాయింట్ చెప్తున్నాను చూడండి జాగ్రత్త క్లియర్ గా.
in a DC generator, the purpose of field winding is produce the magnetic flux. Magnetic flux, that is nothing but a main flux అని చెప్పాడు. Whereas the purpose of armature winding is to carry the current. Okay. Although the armature winding is not provided for the purpose of producing the magnetic field. అంటే ఆర్మేచర్ వైండింగ్ పర్పస్ అది కాదు. ఆర్మేచర్ వైండింగ్ లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వాలి, అయినా సరే అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్న ఫ్లక్స్ అన్న ఒకటే. ఓకేనా? Nevertheless, that is the current in the armature winding will also produce the magnetic flux. Magnetic flux కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని ఏమంటాం? ఆర్మేచర్ ఫ్లక్స్ అని చెప్పాడు. This armature flux destroys and weakens the main flux, posing problems for the proper operation of DC generator. The action of armature flux on main flux is called armature reaction. Point clear? The action of armature flux on main flux is called armature reaction. Okay, maybe you are clear or not. Point చెప్తాను క్లియర్ చూడండి జాగ్రత్తగా. సో ద మెయిన్ ఆపరేషన్ మెయిన్ చెప్తాను చూడమ్మా. ఫీల్డ్ వైండింగ్. ఫీల్డ్ వైండింగ్ లోకి కరెంట్ పాస్ అవడం వల్ల అంటే ఫీల్డ్ వైండింగ్ లో ఐఎఫ్ అనే కరెంట్ పాస్ చేస్తాను. అదేం చేస్తుంది మనకి? సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ 5F అనుకుందాం. ఈ ఫ్లక్స్ వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే ఆర్మేచర్ చూసావా, ఆర్మేచర్ లో కండక్టర్స్ ఉంటాయి. ఈ కండక్టర్స్ కి టచ్ అవుతుంది అనమాట. ఫ్లక్స్ వెళ్ళి టచ్ అయితే ఈ టచ్ అవ్వడం వల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈ ఈఎంఎఫ్ దట్ ఈస్ ఈఎంఎఫ్ ఈజీ అని చెప్పాను. దెన్ జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5PNZ/16D అని చెప్పాను. దిస్ ఈఎంఎఫ్ ఏం చేసిద్ది అంటే ఆర్మేచర్ లో కరెంట్ పాస్ చేసిద్ది. దట్ ఈస్ ఆర్మేచర్ కరెంట్ ఐఏ అని చెప్తాను. ఎందుకంటే లోడ్ కనెక్ట్ చేస్తాం కదా. లోడ్ కనెక్ట్ చేసినప్పుడు ఏమైంది మనకి? లోడ్ కనెక్ట్ చేసినప్పుడు ఏమైంది అంటే దీని నుంచి కరెంట్ పాస్ అయింది కదా, దీని నుంచి కరెంట్ పాస్ అయిందంటే దీంట్లో పాస్ అయినట్టే కదా. అంటే ఈ ఆర్మేచర్ లో కరెంట్ పాస్ అవడం వల్ల ఈ సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది ఆర్మేచర్ లో. దట్ ఈస్ 5A అని చెప్పాను. ఓకేనా? ఈ ఫ్లక్స్ వెళ్ళి ఏం చేసిద్ది అంటే ఇది ఫ్లక్స్ వెళ్ళి మెయిన్ ఫ్లక్స్ చూసావా ఈఎంఎఫ్ ఇండ్యూస్ చేసేది. ఈ ఫ్లక్స్ ఏం చేసిద్ది అంటే ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళి వీకెండ్ అంటే డెస్ట్రాయ్ చేసిద్ది. సమ్ అమౌంట్ ఫ్లక్స్ ని డెస్ట్రాయ్ చేసిద్ది. ఆ డెస్ట్రాయ్ అంటే తగ్గించేసిద్ది. తగ్గియడం వల్ల ఏమవుతుంది? ద ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద ఆర్మేచర్ వైండింగ్ ఏమైందమ్మా ఇక్కడ? సో ఆపరేషన్ విల్ బి రెడ్యూస్ చేసి వోల్టేజ్ అనేది తగ్గిపోతుంది మనకి. దట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ గా చెప్పాలంటే అదమ్మా. సో ఫార్ యూ హావ్ అజ్యూమ్డ్ దట్ ద ఓన్లీ వన్ ఫ్లక్స్ ఏ ఉంటుందని చెప్పాను. ఓన్లీ ఫ్లక్స్ యాక్టింగ్ ఆన్ డీసీ మిషన్ అని చెప్పాను. ఈస్ డ్యూ టు ద మెయిన్ ఫ్లక్స్. దట్ ఈస్ మెయిన్ ఫ్లక్స్. దట్ ఈస్ ఓకేనా? But however, current flowing through the armature conductors also creates some flux that is called armature flux. Okay na? That destroys and weakens the flux coming from the poles. Poles nunchi main flux ni destroy chesiddi. The distortion and field weakening takes place in both generators and motors. Renditlo jarigidi action. Okay na? The action of armature flux. The definition of armature reaction entante the action of armature flux on main flux is called armature reaction. Okay, you may be understand. Okay na? Otherwise you raise your hands. Okay na? I will clear inka digo cheppandi. I will discuss. Okay, right. Chinna example చూపిస్తాను చూడండి ఇక్కడ. The phenomenon of armature reaction is shown in figure. సో ఇనిషియల్ గా దిస్ ఇస్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అని చెప్పేసి ఒక మ్యాగ్నెట్ క్రియేట్ చేస్తుంది. దిస్ ఫీల్డ్ వైండింగ్స్ అనమాట. దీని నుంచి సమ్ ఫ్లక్స్ పాస్ అవుతుంది. దీని ఏమని చెప్తారంటే 5-1 అని చెప్పాను. ఈ ఫ్లక్స్ వెళ్ళి ఈ కండక్టర్ స్లాట్స్ చూసాం, వీటిని స్లాట్స్ అని చెప్తారు. డయాగ్రామ్ లో మీకు స్లాట్స్ చూపించాను, గుర్తుందా? ఈ స్లాట్స్ అనమాట. వీటి పోల్స్ అంటే చూపిస్తాను చూడండి డయాగ్రామ్. ఇది దీస్ ఆర్ ద పోల్స్. ఓకేనా? దీస్ ఆర్ ద పోల్స్. ఈ పోల్స్ లో నుంచి సమ్ ఫ్లక్స్ పాస్ అవుతుంది, ఈ కండక్టర్ టచ్ అవుతుంది. అదే ఇక్కడ నేను చూపించాను డయాగ్రామ్ నీట్ గా. ఓకేనా? ఈ పోల్స్ లో ఏంటంటే సమ్ ఫ్లక్స్ పాస్ అవుతుంది. ఆ ఫ్లక్స్ వెళ్ళి ఈ ఆర్మేచర్ కండక్టర్ టచ్ అవుతుంది. ఓకేనా? రైట్. సో ఇది అంటే నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ ఫీల్డ్ వైండింగ్ వల్ల మెయిన్ ఫ్లక్స్ ఏమని చెప్పానంటే ఇక్కడ 5-1 అన్నాను. మెయిన్ ఫ్లక్స్ 5-1. ఓకేనా? సో డ్యూ టు ద కరెంట్ పాసెస్ త్రూ ద ఆర్మేచర్ కండక్టర్స్. ఆర్మేచర్ కండక్టర్ లో కరెంట్ పాస్ అవడం వల్ల సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని ఏమంటే 5-2 అన్నా. ఆ డైరెక్షన్ ఏంటి? ఈ డైరెక్షన్ లో ఉంది. ఓకేనా? ఇదేమో ఈ డైరెక్షన్ లో వస్తుంది. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఈ డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్. ఇదేమో ఈ డైరెక్షన్ లో వస్తుంది. ఇదిగో కనిపిస్తుంది కదా ఇక్కడ, ఈ డైరెక్షన్. సార్ ఇదే డైరెక్షన్ మీరు ఎలా చెప్తారంటే బేస్డ్ ఆన్ థంబ్ రూల్ చూసుకోండి, చెప్తాను మీకు థంబ్ రూల్. నెక్స్ట్ ఏమవుతుంది మనకి?
ద ఇంటరాక్షన్ ఆఫ్ మెయిన్ ఫ్లక్స్ అండ్ ఆర్మేచర్ ఫ్లక్స్. అంటే ఈ ఆర్మేచర్ ఫ్లక్స్ వెళ్ళి ఈ మెయిన్ ఫ్లక్స్ కి టచ్ అవటం వల్ల ఈ థర్డ్ డయాగ్రామ్ వస్తుంది. ఈ థర్డ్ డయాగ్రామ్ దగ్గర చూడండి, ఇక్కడ చూడమ్మా, ఈ ఈ రెండు పాయింట్స్, ఈ ఏ అనే పాయింట్ చూసుకోండి. ఏ అనే పాయింట్ దగ్గర అంటే స్టార్టింగ్ పాయింట్ అంటాం. ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర మనకి ఏంటంటే జస్ట్ సింపుల్ చెప్తాను చూడండి. మెయిన్ ఫ్లక్స్ ఆల్రెడీ ఈ డైరెక్షన్ లో వస్తుంది, అవునా కదా? పైన ఫస్ట్ డయాగ్రామ్ చూడండి, ఇదే కదా మెయిన్ ఫ్లక్స్, ఈ డయాగ్రామ్ లో వస్తుంది. ఆల్రెడీ సమ్ ఫ్లక్స్ ఆర్ ఇదిగో ఈ డైరెక్షన్ లో వెళ్తుంది మనకి, అవునా? ఆపోజిట్ డైరెక్షన్ కదా, ఇదేమో ఈ డైరెక్షన్ వెళ్తుంది, ఈ ఫ్లక్స్ ఏమో ఈ డైరెక్షన్ వెళ్తుంది, అవునా కదా? అంటే ఇది ఇన్సైడ్ ఆఫ్ ద చూడమ్మా ఈ ఫ్లక్స్, దీన్ని ఆర్మేచర్ ఫ్లక్స్ అని చెప్తాడు, ఓకేనా? దీని ఏం చెప్తాడు, మెయిన్ ఫ్లక్స్ అంటాడు. ఇది రెండు ఇంటరాక్షన్ చేస్తున్నాను, ఇలా ఇంటరాక్షన్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, ఫ్లక్స్ రిడ్యూస్ అయిపోతుంది. అదే సేమ్ ఇక్కడ కూడా సేమ్ డైరెక్షన్ కదా, అవునా? ఇక్కడ కూడా సేమ్ డైరెక్షన్ కదా మెయిన్ ఫ్లక్స్. దిస్ ఇస్ మెయిన్ ఫ్లక్స్, ఇదిగోండి, ఇదిగో ఇలా ఇలా ఈ డైరెక్షన్ పోతున్నాయి, ఈ డైరెక్షన్ ప్లేస్ చేశాను. ఇక్కడ కూడా ఆర్మేచర్ ఫ్లక్స్ ఏమవుతుంది, సేమ్ ఫ్లక్స్ అవుతుంది, సేమ్ డైరెక్షన్ ఫ్లో అవుతుంది. మెయిన్ ఫ్లక్స్ కూడా సేమ్ డైరెక్షన్ ఫ్లో అవుతుంది. రెడ్ కలర్ లో ఉండేది మెయిన్ ఫ్లక్స్, బ్లాక్ కలర్ లో ఉండేది ఏంటంటే ఆర్మేచర్ ఫ్లక్స్, ఓకేనా? సో ఈ రెండు సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి, ఇక్కడేమో ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి, అవునా? అందుకనే ఏమవుతుందంటే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఈ దిస్ ఈజ్, ఈ పాయింట్ ఏమంటాము అంటే టైలింగ్ పాయింట్ అండ్ లీడింగ్ పాయింట్ అంటాం. దిస్ ఈజ్ లీడింగ్ పాయింట్. ఈ లీడింగ్ పాయింట్ దగ్గర మనకి ఏంటంటే ఫ్లక్స్ రెడ్యూస్ అయిపోయింది, చూసావా? ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళింది మనకి ఇక్కడ మెయిన్. అదే ఇక్కడ టైలింగ్ పాయింట్ అంటాం. టైలింగ్ పాయింట్ అంటే బి పాయింట్ దగ్గర, బి పాయింట్ దగ్గర ఏమైంది మనకి ఇక్కడ ఫ్లక్స్ ఇంక్రీజ్ అయింది, చూసావా? ఇదిగో ఇలా కాదు, ఇంత ఫ్లక్స్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయింది, చూసారా? ఇంక్రీజ్ అయింది అంటే అట్ బి పాయింట్ దగ్గర మనకి ఏంటంటే ఫ్లక్స్ ఇంక్రీజ్ అయింది, అట్ ఏ పాయింట్ దగ్గర ఏంటంటే మనకి ఫ్లక్స్ డిక్రీజ్ అయింది, చూసారా? సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్మేచర్ రియాక్షన్, బికాస్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్. ఓకే, అట్ ఏ పాయింట్ దగ్గర ఫ్లక్స్ రిడ్యూస్ అయిందంటే బేసిరా బికాస్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్. సింపుల్ గా పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. ఓన్లీ వన్ పోల్ ఇస్ షోన్ క్లారిటీ, అంటే ఇక్కడ ఈ పోల్ చూపించాను క్లారిటీ కోసం. వెన్ ద జనరేటర్ ఇస్ ఆన్ నో లోడ్, నో లోడ్, లోడ్ కండిషన్ లేదు, ఓకేనా? ఏ స్మాల్ కరెంట్ ఫ్లోస్ టు ద ఆర్మేచర్ డస్ నాట్ అప్రిషియేట్లీ ఎఫెక్ట్ ద మెయిన్ ఫ్లక్స్ φ1. అంటే లోడ్ అంటే మనం ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ ఆన్ చేసుకోకుండా ఉన్నప్పుడు ఏంటంటే ఆర్మేచర్ ఫ్లక్స్ మెయిన్ ఫ్లక్స్ మీద ఎఫెక్ట్ ఏం చూపిదు అంటున్నాడు, ఓకేనా? సో అందుకేంటంటే వాడు ఓన్లీ φ1 అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ ఫ్లక్స్ φ1 ఒకటి చూపించాడు, ఓకేనా? నెక్స్ట్, when the generator is లోడ్ అయినప్పుడు ఏమైందంటే ద కరెంట్ పాసెస్ త్రూ ద ఆర్మేచర్ కండక్టర్స్, అవునా కదా? ఆర్మేచర్ కండక్టర్ కరెంట్ పాస్ అయితే కదా లోడ్ కరెంట్ పాస్ చేసేది. సో ఈ ఫ్లక్స్ వస్తుంది మనకి, ఫ్లక్స్ φ2 అని చెప్పాడు, దట్ ఈస్ ఫ్లక్స్ φ2, ఓకేనా? సో ఫిగర్ 2.1, దిస్ ఇస్ 2.1 అనుకుందామమ్మా. దిస్ ఇస్ దీంట్లో ఏంటంటే సెకండ్ వన్ చూపించాడు, ఇది షోస్ ఫ్లక్స్ డ్యూ టు ఆర్మేచర్ కరెంట్ అలోన్. అంటే ఇదేంటంటే నేను ఇక్కడ ఓన్లీ ఇది ఒకటే చూపించాను చూడండి, రెడ్ మార్క్ అని తీసేస్తాను. దిస్ ఈస్ ఫ్లక్స్ డ్యూ టు ఆర్మేచర్ అలోన్, అంటే ఆర్మేచర్ వల్ల వచ్చే ఫ్లక్స్ ని ఇలా చూపించాడు, ఓకేనా? ఓకే, సో ఆర్మేచర్ అలోన్ బై సూపర్ ఇంపోజింగ్ ఆఫ్ ఫ్లక్స్ φ1 అండ్ ఫ్లక్స్ φ2 obtain the resulting of ఫ్లక్స్ φ3, ఓకేనా? అంటే సూపర్ ఇంపోజింగ్ అంటే ఏంటి, ఈ ఫ్లక్స్ φ1 సూపర్ ఇంపోజ్ విత్ φ2 అంటే మెయిన్ ఫ్లక్స్ అండ్ ఫ్లక్స్ φ2 ఆర్మేచర్ ఫ్లక్స్ రెండు ఇంటరాక్షన్ జరగడం వల్ల ఫ్లక్స్ φ3 వచ్చింది అంటున్నాడు. బై సూపర్ ఇంపోజింగ్ ఆఫ్ ఫ్లక్స్ φ1 అండ్ φ2 obtain the resulting flux φ3. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది అదే, ఓకేనా? రైట్. సో ఫ్లక్స్ φ3 ఎలా వచ్చింది, ఇదేంటమ్మా లీడింగ్ పోల్ అండ్ దిస్ ఇస్ టైలింగ్ పోల్ అని చెప్పాడు, ఓకేనా? రిఫరెంట్ టు ద డయాగ్రామ్ 3, థర్డ్ వన్, దిస్ ఇస్ 3.1, ఓకే, 3 డయాగ్రామ్. ఇట్ ఈస్ క్లియర్ దట్ ద ఫ్లక్స్ డెన్సిటీ అట్ ద టైలింగ్ పోల్ టిప్ నథింగ్ బట్ పాయింట్ బి దగ్గర మనకి ఏమైంది, ఈజ్ ఇంక్రీజ్డ్, ఫ్లక్స్ ఇంక్రీజ్ అయింది, ఫ్లక్స్ డెన్సిటీ ఇంక్రీజ్ అయింది. అదే వైల్ అట్ ద లీడింగ్ పోల్ టిప్ అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర, లీడింగ్ పోల్ టిప్ అంటే ఏ పాయింట్ దగ్గర ఏమైంది మనకి, పాయింట్ ఏ దగ్గర డిక్రీజ్ అయింది, ఓకే? దిస్ ఈస్ ద కాన్సెప్ట్, జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్, రైట్? సో దిస్ అన్ఈక్వల్ ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి,
మనకి ఇక్కడ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వట్లా అన్ని ఫ్లక్సెస్ కి ఆర్మేచర్ కండక్టర్స్ కి ఫ్లక్స్ ఏంటమ్మా ఇక్కడేమో ఎక్కువ ఉంది ఇక్కడేమో తక్కువ ఉంది అవునా సో దిస్ అన్ఈక్వల్ ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ ప్రొడ్యూసెస్ ద ఫాలోయింగ్ టు ఎఫెక్ట్స్ ఓకేనా అన్ఈక్వల్ గా అంటే ఈక్వల్ గా ఫ్లక్స్ అనేది పాస్ అవ్వట్లేదు బికాస్ ఆఫ్ ఆర్మేచర్ ఫ్లక్స్ ఓకేనా సో ఫర్ దట్ ఏమవుతుందంటే మెయిన్ ఫ్లక్స్ ఈజ్ డెస్ట్రాయిడ్ మెయిన్ ఫ్లక్స్ డెస్ట్రాయ్ అయిపోయింది అండ్ డ్యూ టు ద హై ఫ్లక్స్ అట్ ద పోలింగ్ టిప్ అంటే ఏంటి ఇక్కడ ఈ పోలింగ్ టిప్ దగ్గర హై ఫ్లక్స్ పాస్ అవుతుంది హై ఫ్లక్స్ పాస్ అయితే ఏమైంది ఓ సాచురేషన్కి వెళ్ళిపోయింది సాచురేషన్ సెట్స్ ఇన్ ఓకేనా సాచురేషన్ అంటే ఏంటి సార్ అనవచ్చు మీరు ఓకేనా నేను ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పాను అంటే ఏంటంటే జనరేటర్స్ లో వైండింగ్స్ ఉంటాయి వైండింగ్స్ లోకి నువ్వు కరెంట్ పాస్ చేసే కొద్దీ సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కరెంట్ పాస్ చేస్తే ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయ్యింది సో నువ్వు ఇంకా కరెంట్ ఇంక్రీజ్ చేస్తాను అనుకో ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవ్వదు ఓకేనా నేను వచ్చిన పాయింట్ చెప్పాను ఒక కంటిన్యూస్ క్లాస్ తీసుకుంటే మీకు వినరు అని చెప్పేసి అలాగే ఇక్కడ కూడా ఏంటంటే నువ్వు కంటిన్యూస్ గా నువ్వు ఇంక్రీజ్ చేస్తున్నావు అనుకో ద విత్స్టాండ్ కెపాసిటీ టు ప్రొడ్యూస్ ద ఫ్లక్స్ ఇన్ ద కండక్టర్స్ ఏమైందంటే సాచురేషన్కి వెళ్ళిపోయింది ఓకే సాచురేషన్ అంటే ద పాయింట్ వేర్ వీ కెన్ ఇంక్రీజ్ దట్ పాయింట్ వరకు ఇంక్రీజ్ అవుతుంది ఆ తర్వాత నువ్వు ఎంత ఇంక్రీజ్ చేసినా సరే కాన్స్టెంట్ గానే ఉంటుంది ఫ్లక్స్ అనేది అదే ఇక్కడ పాయింట్ చెప్పాడు డ్యూ టు ద హై ఫ్లక్స్ ఎట్ పోలింగ్ టిప్ అంటే ఇక్కడ హై ఫ్లక్స్ ఫ్లో అవటం వల్ల ఏమైందంటే అప్పుడు ద సాచురేషన్ సెట్స్ ఇన్ అంటే సాచురేషన్ లో వెళ్ళిపోవచ్చు అని అంటున్నాడు డ్యూ టు దిస్ అన్ఈక్వల్ ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఓకే సో కాన్సిక్వెంట్లీ అంటే ద ఇంక్రీజ్ ఫ్లక్స్ ఇన్ పోల్ టిప్ బి పోల్ టిప్ దగ్గర ఇంక్రీజ్ అయింది కదా ఫ్లక్స్ ఈస్ లెస్ దాన్ ద డిక్రీజ్ ఫ్లక్స్ అండ్ పోల్ టిప్ ఏ రైట్ అవునా కదా పోల్ టిప్ ఏ దగ్గర ఫ్లక్స్ రెడ్యూస్ అయింది సో ఫ్లక్స్ 5.3 అట్ ఫుల్ లోడ్ therefore less flux than 5.1 on no load amount less than flux 5.1 right so as we shall see the weakening of flux due to armature reaction depends upon the position of the brushes so main ikkada oka point kuda discuss cheyabothunam next class ki so the position of brushes okay position of brushes మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది సో పొజిషన్ ఆఫ్ బ్రషెస్ మనకి బేస్డ్ ఆన్ అంటే ఒక డైరెక్షన్స్ ఉన్నాయమ్మా దట్ ఈస్ ఎంఎన్ఏ అండ్ జిఎన్ఏ అని చెప్పి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ మ్యాగ్నెటికల్లీ న్యూట్రల్ యాక్సిస్ అండ్ జియోమెట్రికల్లీ న్యూట్రల్ యాక్సిస్ అని చెప్పి 2 పాయింట్స్ ఉన్నాయి సో సమ్ చెప్తాను మీకు ఇవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను ఓకే బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే పొజిషన్ ఆఫ్ బ్రషెస్ కూడా చేంజ్ అవుతుంటాయి సో అవి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఓకే రైట్ up to now you have any doubts you can ask them if it is small doubt also you can ask endukante is very very important topic next class we are going to discuss deeply and some deep discussion untadi all of you put your attendance in chat box roll numbers చేయండి రైట్ ఐ థింక్ అందరూ అర్థమైంది అనుకుంటున్నాను ఓకే రైట్ సార్ అర్థమవుతుంది సార్ ఓకే రైట్ అమ్మా ఓకే రైట్ ఓకే థ్యాంక్ యూ బాయ్